హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం మన కాలనీ వినాయక చవితి వ్లాగ్ చేస్తున్నాం. మన వినాయకుడిని చూద్దాం రండి. ఇదే మన వినాయకుడు. అమ్మ ఈడ అడ్డం ఉంది. అమ్మ కొంచెం పక్క జరుగు. జరుగు. ఇదండి మన వినాయకుడు. చూడండి ఎంత బాగుందో మన వినాయకుడు. మన థీమ్ ఏంటి అంటే, ఒక గృహలో వినాయకుడు ఉంటే ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు మన వాళ్ళు. చూడండి మొత్తం ఇదంతా గృహలో వినాయకుడు. ఈ సెట్ వేయడానికి మన వాళ్ళు పాపం ఒక రాత్రి అంతా కష్టపడ్డారు. కానీ గుడ్ వర్క్ కదండి. నిజంగా ఒక గృహలో ఉన్న వినాయకుడిని చూసినట్టే అనిపిస్తుంది. అయితే మనకి వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఏంటండి? ప్రసాదం అంటే మరి మన ప్రసాదాలు ఏమన్నా చూద్దాం రండి. ఇదిగో పులిహోర, కేసరి సూపర్ ఉన్నాయని టాకు. ఇక మా కాలనీలో జరిగే గణేష్ నవరాత్రుల గురించి మా అన్నగారి మాటల్లో తెలుసుకుందాం. హలో అండి. హాయ్. సురభి కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి నాటకాలు జరుగుతున్నాయండి? మాది సురభి కాలనీ అండి, షేర్లింగంపల్లి డివిజన్. మా దగ్గర 1991 నుంచి మేము ఇక్కడ నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. 91లో మా కాలనీ ఇక్కడ ప్రారంభించబడ్డది. అలాగే మా కాలనీలో సురభి కళాకారుల సంక్షేమ సంఘం మరియు అవైటి మనోహర్ సురభి కళామందిరం, అలాగే సురభి యువసేన, అలాగే దేవాలయ కమిటీ వారు అందరి సహాయ సహకారాలతో మరియు కాలనీ వాసుల సహాయ సహకారాలతో, పెద్దల సహాయ సహకారాలతో మేము ఈ సంవత్సరం గణపతి 24వ వార్షికోత్సవ ఇక్కడ మేము జరుపుకుంటున్నాము. మరి 9 నవరాత్రులలో ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా పండుగగా మా సంబంధించిన మా యొక్క ఆచారాన్ని మేము ఇక్కడ కొనసాగిస్తాము. సురభి నాటకాలు మా జీవన వృత్తి, మా పూర్వీకులు, మాది 5వ తరము. మేము ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి మొదలు పెడితే 9 రాత్రులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అందులో నేడు ప్రథమ కార్యక్రమం 27వ తారీఖులో ఈరోజు సత్యానుసయ నాటకం ఉంది. మాయాబజార్, లవకుశ, శ్రీకృష్ణ లీలలు, సత్య సావిత్రి, ఇలాగా చాలా పౌరాణిక జానపద నాటకాలు ఉన్నాయండి. ప్రతిరోజు మేము సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాము. మరి యొక్క కార్యక్రమాలకు మా యొక్క ఇక్కడ సమాజాలు ఉన్నవారు కానివ్వండి, బాణోదయ నాట్య మండలి వారు ఈ 9 నవరాత్రి ఉత్సవాలకు నాటకాల ప్రదర్శన చేస్తున్నారు. మరి మా దగ్గర ఉన్న యూత్ కానివ్వండి, ప్రతి ఒక్కరు పిల్లలు, చిన్న పిల్లలు కూడా మేము ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకునే ఈ పండుగ. సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా మా యొక్క గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఈరోజు ఎన్ని నాటకం బ్రో సురభి కాలనీలో? ఈరోజు మా సురభి కాలనీలో సత్యాశ్వయ నాటకం ఇప్పుడు గ్రీన్ రూమ్లో మేకప్ చూపిస్తారండి. ఇదే మన ఓవరాల్ టీం మొత్తం. నాటకం చూడడానికి పిల్లలు పెద్దలు అందరూ వస్తారు. పెద్దల కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. నాటకం అంటే సంగీతం చాలా ఇంపార్టెంట్, అందుకే వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. ఆడియన్స్ అందరూ ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అనుకోండి. ఇక మరి కొద్ది క్షణాల్లో మన నాటకం మొదలవుతుంది. చూడండి ఇక.
ఈ రోజుల్లో నాటక ప్రదర్శనలకి అవకాశాలు చాలా తక్కువైపోయినాయి. ఈ కాలం పిల్లలకి వీటి గురించి అవగాహన కూడా చాలా తక్కువ. ఈ 9 రోజులు జరిగే ఈ నాటకాలని లైవ్లో మీరు చూడాలనుకున్నా, మీ పిల్లలకి చూపించాలనుకున్నా మీరు మా కాలనీకి రావాల్సిందే. ఈరోజు నాటకం సతీ అనసూయ. సతి అయి జన్మించగాని పట్టి భక్తి ఏకదా కారకము సంసార బలు మహా సాగరము ముదరింప ప్రాణనాథుని సేవ జ్ఞానపాత్ర అసమాన విషయ సౌఖ్య విచారముల రమణు నామంతే మానక జపము ఈరోజు నాటకం ముగిసింది. మళ్ళీ రేపటి నాటకంతో మేము ముందుంటా.